జాతీయ న్యాయ సేవ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధికారి జిల్లా సీనియర్ న్యాయమూర్తి వెంకటేష్ తెలిపారు. క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. నమస్కారం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారు, అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము ఈ నెల 8వ తారీఖున మన కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో మేము క్రిమినల్ కేసులు 3120 కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు గుర్తించాము. అదేవిధంగా 570 కేసులు, సివిల్ కేసెస్ గుర్తించాము. ఈ లోక్ అదాలత్కు సంబంధించి మన కరీంనగర్లో ఉన్న జిల్లా కోర్టు పరిధిలో 10 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కోర్టు స్థాయిలో ఒక బెంచ్, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో ఒక బెంచ్, అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జ్ సంబంధించినవి 4 బెంచ్లు ఏర్పాటు చేశాం. ఈ బెంచెస్ అని కూడా వారికి సంబంధించిన కేసులు, వారి పరిధిలో ఉన్న రాజీ చేసుకోదగ్గ కేసులు, సివిల్, అదేవిధంగా క్రిమినల్ కేసులు చేస్తారు. అదేవిధంగా ఈ బ్యాంక్ పిఎల్సీలు, తర్వాత ఇతర పిఎల్సీలకు సంబంధించిన కేసులు ఒక బెంచ్, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, తర్వాత ఈపెట్టి కేసెస్ సంబంధించినవి 2 సైడ్ క్లాస్ మేజిస్ట్రేట్ సంబంధించినవి 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, రాజీ చేసుకోదగ్గవి, అదేవిధంగా పెండింగ్ ఉన్న సివిల్ కేసులు, తర్వాత చెక్ బౌన్స్ కేసులు, తర్వాత బ్యాంక్ కేసులు, మోటారు వాహనాల చట్టం సంబంధించి, తర్వాత కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే, ఇందులో సివిల్ కేసులో రాజీ చేసుకుంటే ఏంటంటే కోర్టు ఫీజు రిటర్న్ చేస్తారు. తర్వాత ఇందులో ఏదైతే అవార్డు ఇస్తారో అది ఫైనల్ అవుతుంది, దానికి అప్పీల్ కూడా ఉండదు. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.